కేబీఆర్ పార్క్ పరిరక్షణ చేయాలని మేము గత 20 ఏళ్ళుగా పోరాడుతున్నాం. కేబీఆర్ పార్క్ని డిక్లేర్ చేయడంలో కూడా మా పాత్ర ఉంది 1994లో. ఆ తర్వాత కూడా దీనికి మీద అనేక రకాల దాడులు ప్రైవేటుగా వ్యక్తులు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తుంటే దాన్ని పరిరక్షించే చర్యలు మేము చేపడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హెచ్సిటీ ప్రోగ్రాం కింద దాని చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు కడతామని చెప్తున్నారు. మేము కేబీఆర్ పార్క్ని ముట్టట్లేదు అని అంటున్నారు, కానీ వీళ్ళకి శాస్త్రం తెలీదు. ఇది చుట్టూ నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ నాశనం అవుతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది. ఆ సుప్రీంకోర్టు కూడా ఎంత ఉండాలి అంటే నిడివి మీటర్లలో కాదు, కనీసం కిలోమీటరు లేదా 10 కిలోమీటర్ల నిడివి ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలని చెప్పింది. మరి ఇక్కడనేమో మనం మీటర్లలో మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా కేబీఆర్ పార్క్ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి కానీ సదుద్దేశం కానీ చూపట్టలేదు. కనీసం ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పటికైనా కేబీఆర్ పరిరక్షణకు ఏం చేయాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అయింది, మరో ఢిల్లీ అవసరం లేదు. హైదరాబాద్ నగరమే ఒక నరకము. ఇక్కడ వేడి పెరిగింది, కాలుష్యం పెరిగింది, మురికి నీరు పెరిగింది, చల్లగాలి లేదు. హైదరాబాద్ అప్పుడు బాగ్ నగరం అనేది, అంటే పార్కుల నగరం. ఇది ఈరోజు ఎక్కడుంది పార్క్? సో ఉన్న చెట్లను నాశనం చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఉండదని 30 ఏళ్ళ కిందటనే ఈ పార్క్ పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం ద్వారా మేము ప్రయత్నం చేసినాము. ఆ పార్క్ని పరిరక్షించే ప్రయత్నంలో ఇప్పుడు ప్రజలు కూడా వస్తున్నారు. ప్రభుత్వము చట్ట వ్యతిరేకంగా చేస్తూ చట్టాన్ని పరిరక్షించమని అడుగుతున్న పౌరులను, సామాన్యులను అరెస్ట్ చేయడం మంచిది కాదు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, తర్వాత జిహెచ్ఎంసీకి కూడా మంచిది కాదు. కార్లల్లో పోయే వారి కొరకు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మరి నడుచుకుంటూ పోయే వాళ్ళకి బస్సులేవి? ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ అనేక ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. బస్సులు లేవు, నడవలేరు, ఆటోలు రావు. ఎటు చూస్తే ఎస్యూవీలు, అందులో ఒక వ్యక్తే ఉంటాడు. కాబట్టి ఇది ఒక సామాజిక అన్యాయమైన పరిస్థితి కూడా. మీరు ఫ్లైఓవర్ కడితే పోయేది ఎవరు? ఎస్యూవీలు పోతాయి, కానీ సామాన్యుడు పోలేని పరిస్థితి. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టమని సామాన్యులు అడుగుతారు. ఇది అభివృద్ధిలో భాగము. అభివృద్ధిలో నువ్వు ఎవరి మీద పెట్టుబడి పెడుతున్నావు, ఎవరి కొరకు పెడుతున్నావు? సామాన్యులు, పాదచారులు, బస్సు ఎక్కేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వసతుల మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్పాలి. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక టెంపరీ ప్రక్రియ మాత్రమే. మనకు అత్యవసర పరిస్థితుల్లో చెట్టు ఉండాలి అని అనుకున్నప్పుడే చేస్తారు. కానీ ఇట్లా సాధారణంగా కట్ చేసి మేము ట్రీ ట్రాన్స్ప్లాంట్ చేసుడు కాదు. అసలు నీకు చెట్లన్నీ తీసేయాల్సిన అవసరం ఏంది అని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పరిష్కారమే కాదు.